ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరిగిపోతుంది. డూ యూ థింక్ ఇట్స్ ఓవర్ ప్రైస్డ్? ఓవర్ ప్రైస్ అనేది మనం అనలేమండి. ఎందుకంటే కరోనా టైంలో ప్రతి ప్రాపర్టీస్ కొనుగోలు కూడా విపరీతంగా పెరిగింది. మార్కెట్ పడిపోతుంది, ఇదంతా కూడా మొత్తం కొలాప్స్ అవుతుంది అనుకున్నాం. బట్ ముంబై హైవే ఫస్ట్ పొజిషన్ అన్నారు కదా, బెంగళూరు హైవే సెకండ్ పొజిషన్ లో ఉండడానికి కారణాలు ఏంటి? హలో వ్యూవర్స్, ఇన్వెస్ట్మెంట్ లో బెస్ట్ పోర్ట్ఫోలియో రియల్ ఎస్టేట్ అని మనందరికీ తెలుసు. కానీ ఏ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలి అండ్ మన ఇన్వెస్ట్మెంట్ కి మంచి రిటర్న్స్ ఎలా వస్తాయి, ఈ డౌట్స్ మనకి చాలానే ఉన్నాయి. సో ఈ టాపిక్ మీద మార్కెట్లోనే బెస్ట్ ప్రాపర్టీ అడ్వైజర్, మార్కెట్ అనలిస్ట్ మోహన్ గారి ఒపీనియన్ లో తెలుసుకుందాం. లెట్స్ గో. హలో మిస్టర్ మోహన్. హాయ్ శ్రేష్ఠ. మీరు అడిగారు మార్కెట్లో పోర్ట్ఫోలియోస్ ఉన్నట్టుగానే, సో ఈ రియల్ ఎస్టేట్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. వాటిని చర్చించే విభాగంలో బేసికల్లీ వీటిని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు మనం. సో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్. సో మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నది ఏ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాం. ఈ సెగ్మెంట్స్ కూడా డిఫరెంట్గా మనం చేయొచ్చు. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర, ఒక పర్సన్ దగ్గర, ఇండివిజువల్ దగ్గర, ఒక సంస్థ దగ్గర ఉన్న ఫండ్స్ అనేవి ఎంత మొత్తంలో ఉన్నాయి. మీ దగ్గర లిమిటెడ్ ఫండ్స్ ఉంటే ఒక టైప్ ఆఫ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు మీ దగ్గర హ్యూజ్ ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, సో ఒక సెగ్మెంట్లోకి వెళ్ళొచ్చు. సో రెసిడెన్షియల్ అంటే నామినల్ ఫండ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక పర్టికులర్ పర్సన్ అనేవాడు చిన్న సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి బిగ్ సైజ్ వరకు పెట్టుకోవచ్చు. వెరేజ్ ఇన్ కమర్షియల్లో మీకు స్టార్ట్ అవుతుంటేనే బిగ్ సైజ్తో స్టార్ట్ అవుతుంది. ఈ రెసిడెన్షియల్ పాయింట్ ఆఫ్ లో మనం ఆలోచించినప్పుడు ఇందులో మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో ఇవి మనం సెల్ఫ్ యూజ్ కోసం యూజ్ చేస్తాం అనుకుంటాము ఫ్యూచర్లో. ఈరోజు ఇన్వెస్ట్ చేసిన సెల్ఫ్ యూజ్ కోసం చూస్తుంటే ఒక రకమైన తీసుకోవాల్సి ఉంటుంది. లేదు పర్టికులర్గా ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంటే అనుకుంటే సో ఒక సెగ్మెంట్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెసిడెన్షియల్లో మనం ఫార్మ్ ల్యాండ్స్ అనుకోవచ్చు, ఓపెన్ ప్లాట్స్ అనుకోవచ్చు, వాటి ఫ్లాట్స్ అనుకోవచ్చు, విల్లాలు అనుకోవచ్చు. వీటన్నిటిలో కూడా బోత్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండివిజువల్గా రెండు పనికొస్తాయి. స్టేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో మనం ఈ రెసిడెన్షియల్లో కూడా ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు కన్సిడర్ చేస్తూ ఉంటే, మీరు ఎర్లీ స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో పర్చేస్ చేశారనుకోండి, మీకు ఏంటంటే ఒక రెడీ టు మూవ్ స్టేజ్కి వచ్చేదానికన్నా తక్కువ ప్రైస్కనే వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ ఏ లాంచింగ్. సో కన్స్ట్రక్షన్ టైంలో ఎందుకంటే మొత్తం ఫ్రేమ్ రెడీ కాదు కాబట్టి ఎర్లీ స్టేజ్లో ఉంటుంది కాబట్టి మనకి నామినల్ అమౌంట్కి వస్తుంది. సో వేరే మీరు ఎండ్యూస్కి వెళ్ళిన తర్వాత ఏదైతే ప్రాఫిట్ ఉందో సో అది ప్రాఫిట్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది రెసిడెన్షియల్లో చెప్తున్నారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఒకవేళ మీరు ల్యాండ్ కానీ ప్లాట్స్ కానీ తీసుకుందాం అనుకోండి, సో ప్లాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ నాన్ కన్స్ట్రక్టెడ్ ఐటమ్, సో ఇమ్మూవబుల్ థింగ్ కదా. సో ల్యాండ్కి అనేది చుట్టూ ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ బట్టి, సో మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫ్యాక్టర్స్ని బట్టి దీని రేట్ అనేది పెరుగుతుంటుంది. అనౌన్స్మెంట్లు ఏమొస్తుంది అనేది మనం ముందు తెలుసుకుందాం. సో ఇప్పుడేంటి మనం సెగ్మెంట్స్ మాత్రమే మాట్లాడాం, రెసిడెన్షియల్, కమర్షియల్. సో కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఇందులో మనకు ఆఫీస్ స్పేసెస్ ఉంటాయి, కమర్షియల్ కాంప్లెక్స్ ఉండి, బిల్డింగ్ ఓనర్షిప్ ఉంటుంది. ఓన్లీ మనం కమర్షియల్ యాక్టివిటీస్ మాత్రమే చేస్తాం అందులో. వీటిలో ఎలా ఉంటుందంటే రెంట్స్ అనేవి రెసిడెన్షియల్లో ఉన్నట్టు చిన్నవైతే ఉండవు. సో దీంతో కంపేర్ చేస్తే డబల్ కానీ కొద్దిగా ఎక్కువ మోతాదులు అయితే ఉంటాయి. ఓన్లీ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఒక బిజినెస్ రిలేటెడ్ యాక్టివిటీ, రెస్టారెంట్స్ అనివ్వండి, తర్వాత ఐటీకి సంబంధించి ఆఫీసెస్ అవనివ్వండి, వాట్ ఎవర్ కమర్షియల్ యాక్టివిటీకి యూజ్ చేస్తారు కాబట్టి వీటి ఆక్యుపై అవటం కూడా అంత సులువు కాదు. ఇన్ రియల్ ఎస్టేట్ హౌ టు చూస్ అన్ ఇన్వెస్ట్మెంట్? అదే అండి మనం ఏం మాట్లాడుకున్నామంటే, ఫస్ట్ మీరు రిక్వైర్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకున్నప్పుడు సో లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, రెసిడెన్షియల్, కమర్షియల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, దాన్ని ఎలా చూస్ చేసుకోవాలన్నది ఇండివిజువల్ క్యాపబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అతనికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటి, అతను ఎలా సంపాదిస్తున్నాడు, అతనికి వచ్చే ఫండ్స్ అమౌంట్ ఎలా ఉంది, దాన్ని వేస్ట్ చేసుకుని ఉంటుంది. రియల్ ఎస్టేట్లో లేఅవుట్స్ అని అంటూ ఉంటారు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ ఇన్ రియల్ ఎస్టేట్? సో ఈ లేఅవుట్ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్క ప్రాపర్టీకి మనం లేఅవుట్ పెట్టుకోవచ్చు. కమర్షియల్ కడుతున్నా పెట్టుకోవచ్చు, రెసిడెన్షియల్ ప్లాట్లు వేసినా వేసుకోవచ్చు, ఒకవేళ అపార్ట్మెంట్ కట్టినా కానీ దాని కిందకి వేసేదాన్ని కూడా లేఅవుట్ అనే అంటారు. ఈ ల్యాండ్ ప్లాన్ ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్స్ అయితే కనుక ఫ్లోర్ ప్లాన్స్ ఇవన్నీ ఉంటాయి, పార్కింగ్ ఎక్కడ వస్తుంది. ఒకవేళ ప్లాట్స్ అయితే కనుక రోడ్ డివైజేషన్, సో ప్లాట్ సైజెస్,
పార్క్స్ ఎక్కడ రావాలి. సో మనకి ఈ డిటిసిపి, హెచ్ఎండి అని మల్టిపుల్ నేమ్స్ అయితే ఉంటాయి. సో వాటి యొక్క నామ్స్ ప్రకారం ఈ పార్క్స్ అవన్నీ, రోడ్స్ అవనివ్వండి, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాని ఇవన్నీ డివైడేషన్ జరుగుతాయి. ముఖ్యంగా మాట్లాడుకునేవి హెచ్ఎండి అంటాం, డిటిసిపి అంటాం, గ్రామ పంచాయతీ లేఅవుట్, ఫార్మ్ లేఅవుట్స్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో మెయిన్గా మనం హెచ్ఎండి గురించి మాట్లాడుకోవాలి. హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇది సిటీ లిమిట్స్ అనమాట. ఈ మధ్య మనం వింటున్నాం సిటీ లిమిట్స్ని ఎక్స్టెండ్ చేయాలని, అప్ టు సంగారెడ్డి, అవి ఇంకా దాటి పెద్దాపూర్ వరకు కూడా చేద్దామని, ఈవెన్ ముంబై హైవే అయితే. సో అవి చేయడం వల్ల సిటీ ఎక్స్పాండ్ అయితే ఆ లిమిట్స్ పెరిగితే వాల్యూ, భూమికున్న వాల్యూ పెరుగుతుంది. తర్వాత డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్. ఇదేంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్స్లో మున్సిపాలిటీ ఆ ప్రాంగణంలో వస్తాయి అన్నమాట. సో నేను జస్ట్ సదాశివపేటని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను అంతే. సదాశివపేట చూసుకుంటే అది డిటిసిపి కిందకు వస్తుంది అన్నమాట. దీంట్లో కొన్ని ఏంటంటే మున్సిపల్ పర్మిషన్స్ తీసుకోవాల్సినవి ఉంటాయి సపరేట్గా. ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపల్ పర్మిషన్లు అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఏంటంటే డిటిసిపి లెవెల్స్లో టౌన్ లిమిట్స్లో కనుకుంటే కనుక మున్సిపల్ పర్మిషన్ ఇంక్లూడ్ అయిపోయి పర్మిషన్ వచ్చేవి కూడా ఉంటాయి. సో అలా కూడా మనం లేఅవుట్ చూస్ చేసుకోవచ్చు. సో గ్రామ పంచాయతీ అంటారా, అది మీకు చాలా తక్కువ రేంజ్ ఆఫ్ రోడ్డు వదలటం కానీ, కొన్నిసార్లు 10 feet 20 feet ఇలా కూడా వేసినవి ఉన్నాయి గ్రామ పంచాయతీ లిమిట్స్లో. అండ్ మీకు డ్రైనేజ్ వ్యవస్థ అవన్నీ ఉండవన్నమాట. ఫామ్ ప్లాట్స్ అంటారా, మీరు ఫామ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ కొన్ని రోడ్లు వేసేసేసి అదొక అసోసియేషన్ కింద వాళ్ళ మీద రిజిస్టర్ చేసేసేసి డివైడ్ చేస్తారు. 2 గుంటల, 3 గుంటల, 4 గుంటల బేస్డ్ అపాన్ అవర్ క్యాపబిలిటీ అండ్ వాళ్ళు టార్గెట్ చేసిన కస్టమర్స్ని బేస్ బట్టి డివైడ్ చేసి అమ్ముతారు అనమాట. సో ఈ విధమైన లేఅవుట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ చూసామనుకోండి. సో విల్లాస్కి కూడా ఆ హెచ్ఎండి పర్మిషన్స్ ప్రకారం డివైడ్ చేసిన దాని ప్రకారం క్లబ్ హౌస్ ఎక్కడ రావాలి, రోడ్స్ ఎక్కడ రావాలి, సో వాట్ ఎవర్ పార్క్స్ ఎక్కడ రావాలి, మొత్తం అప్రూవ్డ్ పర్మిషన్స్ ప్రకారం తీస్తారనమాట. సో ఆ అప్రూవ్డ్ పర్మిషన్స్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా, సో ఆ లేఅవుట్కి చెప్పినట్టుగా వేస్తున్నారా లేదా అన్నది అబ్జర్వ్ చేసి కస్టమర్ బెనిఫిట్ అవ్వడానికి, కస్టమర్ మ్యానిపులేట్ అవ్వకుండా ఉండడానికి రెరా అనే ఒక బోర్డు కూడా ఉంది. మనం దాని గురించి తర్వాత భాగంలో చర్చిద్దాం. మార్కెట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, లైక్ గోల్డ్ అండ్ షేర్ మార్కెట్స్. మనం రియల్ ఎస్టేట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మాట్లాడుకుందాం. గోల్డ్ ఉంటుంది, స్టాక్ మార్కెట్ ఉంటుంది. మనం స్టాక్ మార్కెట్ గురించి తెలుసు, అది ఎప్పుడు ఎలా పైకి వెళ్తుందో, ఎప్పుడు కింద పోతుందో అసలు ఎవరికి ఒక ఊహాపేతం కాలం ఉంటుంది. అదే గోల్డ్ చూసుకున్నాం అనుకో, ఒక స్టాగ్నేట్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది, స్లో రేట్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది. మనం ఏంటంటే ఒక సెక్యూర్డ్ అసెట్ రూపంలో ఉంటుంది. సో అంటే అమౌంట్ ఎలా పడితే అలా ఖర్చు పెట్టకుండా ఒక పర్టికులర్ చోట పెట్టామన్న కాన్ఫిడెంట్గానే ఉంటుంది. భూమి అనేది ఒక ఫిక్స్డ్ అసెట్, ఇమ్మూవబుల్ పాయింట్. సో మనం ప్రీవియస్గా చూసుకుంటే దాని రేటు ఎప్పుడు పెరుగుతూ ఉంటుందే తప్ప డిమినిష్ అయినట్టు మనం ఎప్పుడు గమనించలేదు. సో అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అనేది చాలా తక్కువ ఉందని మనం ఎంతోమంది పెద్దవాళ్ళు చెప్పిన మాటలో విన్నాం. ఈవెన్ మన తరతరాల నుంచి ఎంతోమంది దాన్ని చేసుకుంటూ వస్తున్నారు, దాన్ని పాటించిన వారు కూడా లాభపడ్డారు. ఈవెన్ మన పేరెంట్స్ అండ్ మనం కూడా అది తెలుసుకుని ముందుకెళ్ళడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పటి వరకు మనం ఆర్ఓఐ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఈ ఆర్ఓఐని ఎఫెక్ట్ చేసే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా రియల్ ఎస్టేట్లో? గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది కొన్ని ముఖ్యమైన కారణాల మీద ఆధారపడి ఉంటాయండి. ఫస్ట్ ఫోకస్ వచ్చేసి గవర్నమెంట్ పాలసీస్. మన కరెంట్ గవర్నమెంట్ ఏ విధమైన పాలసీస్ పెట్టింది, సో దానికి అనుకూలంగా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అన్నది ఒకటి చూస్ చేసుకుంటాం. రెండోది ఏంటంటే ఈ గవర్నమెంట్ యాక్టివిటీస్లో సెడ్జెస్ అనౌన్స్మెంట్స్ ఉంటుందండి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే గవర్నమెంట్ మల్టిపుల్ రిసోర్సెస్ అని ఒక పర్టికులర్ ప్లేస్లో ఇచ్చి ప్రొడక్షన్ మీద కానివ్వండి, ట్యాక్సెస్ మీద కానివ్వండి, సబ్సిడీ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో సెడ్జ్ అనేది అండ్ దాని చుట్టూ ఉన్న ప్రాంతం అనేది రైట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు మనం. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మన ప్రైస్ పెరగడం కానివ్వండి, భూముల వాల్యూ అత్యధికంగా పెరిగింది సెడ్జ్ దగ్గర. ఒక బిగ్ హైవే ఉందనుకోండి, ఆ హైవే దగ్గరలో లేదంటే హైవే ఆనుకుని హైవే ఫేసింగ్ వెంచర్స్ తీసుకోవడం అనేది అత్యంత లాభదాయకం. మీరు ఎప్పుడైతే మీ దగ్గర ఫండ్స్ తక్కువ ఉన్నాయని లోపలికి వెళ్ళటం మొదలు పెడుతున్నారో, ఈరోజు మీకు 2,000, 3,000 తగ్గింది, రేపొద్దున 30,000, 40,000, 50,000 డిఫరెన్స్ వస్తుంది. ఆఫ్టర్ 5 years 10 years మీరు అనేది అక్కడ అయిపోకుండా పెరగడానికి పని పెడుతున్నాం కదా. పెరిగిన తర్వాత మీకు ఈరోజు చిన్నగా కనపడింది, రేపొద్దున చాలా పెద్దగా కనపడుతుంది అన్నమాట. సో ఎప్పుడైనా హైవే ఫేసింగ్ వెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే స్కోప్ ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ గో టు ద హైవే ఫేసింగ్. ఇంకొకటి, ఊరికి మరింత దూరంగా కాకుండా హ్యాబిటేషన్కి కొద్దిగా దగ్గరగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఊరు ఎక్స్పాన్షన్లో మీది కలిసిపోతుంది. అప్పుడేంటి, ఊర్లో ప్రివైలింగ్ అయ్యే రేట్లే మీ పర్టికులర్ వెంచర్లో ప్రివైలింగ్ అవుతుంది, ఇంకా ఎక్కువ కూడా ప్రివైలింగ్ అవుతుంది. ఎందుకంటే ఊర్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. బట్ మీ వెంచర్స్లో మీకు రోడ్స్ వేస్తున్నారు, క్లబ్ హౌస్లు ఇస్తున్నారు, ఆ డివైడేషను, తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ అన్ని, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, డెవలప్మెంట్స్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయండి.
హైవే ఫేసింగ్ ప్రాపర్టీస్ అంటున్నారు కదా, అండ్ మనం హైదరాబాద్లో అయితే మల్టిపుల్ హైవే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? హైవేస్ని చూస్ చేసుకోవడం అనేది మరీ అంత పెద్ద టాస్క్ ఏం కాదు. మనకున్న హైవేస్లో బెస్ట్ హైవేస్ ఏంటంటే ఫస్ట్ ముంబై హైవే అండ్ సెకండ్ బెంగళూరు హైవే అని ఎవరైనా చెప్తారు. ఈ మధ్యన శ్రీశైలం హైవే కూడా ఒక మంచి ప్రాచుర్యం అయితే వస్తుంది. ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వెస్ట్ అండ్ సౌత్ బేస్ మీద వస్తూ ఉంటాం. ముంబై హైవే చూసుకుంటే పటాన్ చెరువు ముత్తంగి తర్వాత ఈ హైవేలో ఇస్నాపూర్ ఉంది, రుద్రారం ఉంది, కంది ఉంది, సంగారెడ్డి, పెద్దాపూర్, సదాశివపేట, ఆడు, ముదిరా, కంకోల్ అప్ టు జహీరాబాద్ వరకు ఒక డెవలప్మెంట్ వైజ్గా వస్తుంది. మీరు సంగారెడ్డి పెద్దాపూర్ వరకు చూసుకుంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుంది ఈ రోజుకి కూడా. సో దాని తర్వాత కూడా ఈ ఊర్లు అనేవి అటుపక్క సదాశివపేట నుంచి ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది, ఇటుపక్క పెద్దాపూర్ నుంచి ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ RRR కూడా మార్కెట్స్ అన్నీ వచ్చేసాయి మనకి. సో మనకి కడక్చా ఈ పెద్దాపూర్ దగ్గర కూడా మనకి ఆ RRR ఎగ్జిట్ కూడా పడుతుంది. సో ఈ విధంగా ఒక ఎక్స్పాన్షన్ పొజిషన్లో ముంబై హైవే పోతూనే ఉంటుంది. ఫ్యూచర్లో ఈ హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే అండ్ లోపలికి పోకుండా హైవే మీద ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇక ముంబై హైవే తర్వాత బెంగళూరు హైవే. ఇక బెంగళూరు హైవే అంటారా, సో మన ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ నెంబర్ 16 తర్వాత ఒక 10 కిలోమీటర్స్ వరకు ట్రిపుల్ జియో ఉంది. సో ఆ ట్రిపుల్ జియో వల్లనే ఆ ట్రిపుల్ జియో తర్వాత ఉన్న ల్యాండ్స్కి డిమాండ్ వచ్చింది. ఇప్పుడు అక్కడ మనకు కన్స్ట్రక్షన్ చేయడానికి కుదరట్లేదు. అక్కడ ఏం పెడుతున్నారు, చిన్నజీఆర్ స్వామి ఆశ్రమం ఉంది, రైట్ సైడ్ చూసుకుంటే కళాశాంతివనం ఉంది. సో దాని తర్వాత మనకి తిమ్మాపూర్, చేగూరు తిమ్మాపూర్ దగ్గర నుంచి మళ్ళీ R1 జోన్ స్టార్ట్ అవుతుంది. అండ్ కొత్తూరు, ఈ తిమ్మాపూర్ కొత్తూరు కలిసి ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ప్లెంటీ ఆఫ్ R1 జోన్, మధ్యలో కమర్షియల్ యూజ్ జోన్ కూడా ఉంది మనకి. సో అక్కడ మనకి ఫ్యూచర్లో పెద్ద పెద్ద హైరైజులు రావడానికి కానీ గేటెడ్ కమ్యూనిటీస్ విల్లా ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పడడానికి చాలా అత్యధిక అవకాశం ఉంది. ఇంకా కొత్తూరు దాటిన తర్వాత మళ్ళీ మనకి సదాశివపేట లాంటి ఊరు షాద్నగర్ అనమాట. ఈ షాద్నగర్లో కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది బేస్డ్ ఆన్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్. సో ఈ ముంబై హైవేకి బెంగళూరు హైవేకి మధ్యలో ఒక ప్రాంతం ఉంది. సో ఆ ప్రాంతాన్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు, అండర్ రేటెడ్ కూడా అయింది. ఆ ప్రాంతం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మార్కెట్లో అయితే చాలా మంది ప్రాపర్టీ అడ్వైజర్స్ ఉన్నారు, అండ్ ఐ బిలీవ్ దట్ ఒక బ్యాడ్ ప్రాపర్టీ అడ్వైజర్ని చూస్ చేసుకుంటే మనం చాలా లాసెస్ని సఫర్ అవ్వాలి. సో మీ సజెషన్ ఏంటి, ఒక మంచి ప్రాపర్టీ అడ్వైజర్ని ఎలా చూస్ చేసుకోవాలి? నవేడేస్ మనకు ఒక ప్రొఫెషనాలిటీ అనేది ల్యాక్ అవుతుందండి. అన్ని ఇండస్ట్రీలో ప్రొఫెషనాలిటీని బాగానే ప్రమోట్ చేస్తున్నారు, బట్ మన ఇండస్ట్రీకి వచ్చేసరికి ఈ ప్రొఫెషనల్ థింగ్స్ అనేవి ల్యాక్ అవుతున్నాయి. సో మనకి దీనికి సపరేట్ బాడీస్ కూడా ఉన్నాయి. సో రెరా ఉంది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, 2016 నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. సో ఆ సర్టిఫైడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళని చూస్ చేసుకోవడం వల్ల ఒక బెస్ట్ ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోగలుగుతారు. ఈ రెరా సర్టిఫైడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు ప్రమోటర్కి అండ్ మీరు డీల్ చేస్తున్న లేదా మీరు అడ్వైస్ తీసుకున్న అడ్వైజర్కి ఇద్దరికి రెరా ఉందా లేదో కన్ఫర్మ్ చేసుకోండి. సో ఈ రెండు కనుక మ్యాచ్ అవుతుంటే మీరు ప్రశాంతంగా మీ యొక్క వర్క్ని ఈజీగా ఈ రెరా సర్టిఫైడ్ ప్రాపర్టీ అడ్వైజర్స్ ద్వారా సఫలీకృతం చేసుకోవచ్చు. ఎవరైతే ప్రాపర్టీ అడ్వైజర్ డీల్ చేస్తున్నారో సో మీరు అతన్ని ముందుగా తన విజిటింగ్ కార్డు అండ్ తన రెరా సర్టిఫికేట్ని అడిగి తీసుకోండి. పర్టికులర్ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ద్వారా ఆ సర్టిఫికేట్ రియలా కాదని చెప్పి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దీన్ని తర్జుమా చేసుకుని ఆ ప్రాపర్టీ అడ్వైజర్తో వెళ్ళాలి లేదని మీరు డిసైడ్ అవ్వండి. గత 4-5 సంవత్సరాల నుండి మార్కెట్ ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. డూ యూ థింక్ ఇట్స్ ఓవర్ ప్రైస్డ్? ఓవర్ ప్రైస్ అనేది మనం అనలేమండి. ఎందుకంటే కరోనా టైంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రాపర్టీ యొక్క ఇంపార్టెన్స్ కానివ్వండి, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, ఆ నిర్ణయం అనేది అందరూ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ప్రాపర్టీస్ కొనుగోలు కూడా విపరీతంగా పెరిగింది. సో ఇంత డిమాండ్ ఒక్కసారిగా రావటం వలన సో ప్రైస్ అనేది కొద్దిగా పెరుగుతూ ఉంది. మనం అందరూ ఏమనుకున్నాం, కరోనా టైంలో ఇదంతా విపత్తు రావటం వల్ల మార్కెట్ పడిపోతుంది, ఇదంతా కూడా మొత్తం కొలాప్స్ అవుతుంది అనుకున్నాం. బట్ దానికి ఎంతో రివర్స్గా జరిగింది, యాడ్వర్స్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. సో దాని తర్వాత ప్రైస్ అనేది హ్యూజ్గా పెరిగినాయి. సో కొత్త ఏరియాస్ రావటం, కొత్త లూప్లోకి మనం అందరం వెళ్ళటం కానివ్వండి, డిఫరెంట్ కాన్సెప్ట్ ద్వారా ఫామ్ హౌస్ కాన్సెప్ట్ కానివ్వండి, వీటి యొక్క వాడకం అనేది విపరీతంగా పెరిగింది. ఈ విల్లాలకి డిమాండ్ బాగా పెరగటం వల్ల విల్లా అనేది ఒక లగ్జరీ సెగ్మెంట్గా మారింది. కొన్ని చోట్ల మనకి 1 crore, 1.5 crores కూడా విల్లా జరుగుతుంది. కానీ ఒక పర్టికులర్ ఏరియాలో కొనాలంటే మీరు 15 crores నుంచి 20 crores, 30 crores కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. మనం ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ అండ్ మన చుట్టూ ఎస్టాబ్లిష్ అయ్యే పీపుల్ స్టేటస్ అనేది మనకు వస్తుంది. సో మనం చూస్ చేసుకుంటున్నాం. సో ఆ లగ్జరీ సెగ్మెంట్లోకి మనం వెళ్దాం అనుకుంటున్నాం. అఫోర్డబిలిటీ చూసుకోండి. సో ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్ళాలా, నామినల్ వేలో సెలెక్ట్ చేసుకోవాలన్నది సో మన ఇష్టం.